ఆదోని తెలుగుదేశం పార్టీ ఆఫీసులో 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు ఘనంగా తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేయటం జరిగింది. నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలహారం వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ వేడుకకు ఆదోని టీడీపీ సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఉమాపతి మాట్లాడుతూ ఈరోజు ఆదోని నియోజకవర్గంలో 40 గ్రామాలలో 42 వార్డులలో 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వారి వార్డులలో మరియు గ్రామాలలో పార్టీ జెండాను ఆవిష్కరణ చేయడం జరిగింది. ఆదోనిలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు మేము ఎంత చేసినా తక్కువే అని నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇస్తే ఇక్కడ ఉన్న మనమంతా ఆదోని నియోజకవర్గానికి టీడీపీ ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు ఆదేశాలు ఏమిచ్చినా కూడా ఆదోనిలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పనిచేస్తారని చెప్పారు. పార్టీ నాయకులకు కార్యకర్తలకు శ్రీ కొంక మీనాక్షి నాయుడు కుటుంబం అంతా ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తాన ఈ పార్టీని స్థాపించడం జరిగిందో ఆ రోజు నుంచి రాష్ట్రంలో రాజకీయ చైతన్యం అనేది తీసుకుని వచ్చిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. అందుకే ఈ రోజుని స్పృశించుకోవాలని చెప్పి, ఈ రోజును గుర్తు పెట్టుకోవాలని చెప్పి మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు, మా నియోజక ఇన్ఛార్జి మా పెద్దలు మా దైవం మీనాక్షి నాయుడు గారి ఆదేశాలతో ఈ రోజు ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది. ఈ రోజు దాదాపు 43 సంవత్సరాలుగా ఈ పార్టీ పుట్టిన తర్వాత బీసీలు కానీ ఎస్సీలు కానీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన రాజకీయ చైతన్యం కానీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన సంక్షేమ పథకాల్లో కానీ మా మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాత జరిగిందని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటాం. ఎందుకంటే బీసీలకి పార్టీలు ఏ పార్టీ అనేటప్పుడు రెడ్డి కరణం వాళ్ళు ఉండి పదవులు వాళ్ళే చెప్పి వాళ్ళే చేసుకునేవాళ్ళు. నందమూరి తారక రామారావు గారు అదే పార్టీ పుట్టిన తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదు యావత్ భారతదేశానికే బీసీలకు వెలుగు తెచ్చిన వ్యక్తి అని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాతే బీసీలను గుర్తించడము, ఎస్సీలను గుర్తించడం, బడుగు బలిగిన వర్గాలు గుర్తించడము ఒక్క నందమూరి తారక రామారావు గారికి చెల్లింది. కాబట్టి ఆయన చూపించిన బాటలోనే మా తర్వాత కాలంలో వచ్చిన నాయకులు తెలుగుదేశం పార్టీ మా ముఖ్యమంత్రి గారు, ప్రజెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఇతర నాయకులు కానీ అదే మార్గంలో పోతూ ఈ రోజు బీసీల్ని మా చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట చెప్పారు, కూటమిలో బీసీకి ఎమ్మెల్యేకి ఇచ్చాం, ఖచ్చితంగా గెలిపించుకోండి రండి అని చెప్తే ఆయన అక్కడ చిత్తూరు కుప్పంలో బస్సులో మీనాక్షి నాయుడు చెప్తే మీనాక్షి నాయుడు గారు వచ్చి ఇక్కడ వచ్చి పార్టీ నాయకుల కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకుని తన ఇంటికాడ టెంటేపించి అందరికి నచ్చజెప్పి దాదాపు 3 రోజులు నచ్చజెప్పి కార్యకర్తలు ఎంతో ఆ రోజు ఎంతో బాధపడ్డారు. చాలా మంది వెళ్ళిపోతా పోతే నేనంటే పార్టీకి చేస్తాను, మీరు నా మీద అనుకుంటే చేయండి అంటే ప్రతి ఒక్క కార్యకర్త నియోజకవర్గం నుండి వందలాది వేలాది మంది కార్యకర్తలు ఆయన మాట గౌరవించి అరే అన్న చేస్తామన్నాడు, ఎవరైనా కానీ అక్కడ ఎమ్మెల్యే ఎవరైనా కానీ మీనాక్షి నాయుడు అన్నా మనకి ఎమ్మెల్యే ఆయన చెప్పినాడు, చంద్రబాబు నాయుడు చెప్పినాడు అని చెప్పి చేసి 18,000 ఓట్ల మెజార్టీతో గెలిపిస్తున్నారు అది మీనాక్షి నాయుడు గారు పార్టీ మీద ఉండే కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ తో ఆయన గెలిపించాడు. సరే ఈ రోజు జరుగుతున్న పరిణామాల గురించి మనం మాట్లాడాల్సిన పని లేదు, అది మన రాష్ట్ర నాయకత్వం చూసుకుంటుంది. మన పార్టీ మన కార్యకర్తలు ఎంత సిన్సియర్ గా ఉండాలి ఈ నియోజకవర్గంలో అనే దానికి ఈ రోజు వరకు ఒక్క నామినేట్ పదవియకపోయినా ఈ రోజు వరకు ఒక్క ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు అందకపోయినా ఖచ్చితంగా మా పార్టీ మా నాయకుడు ఆదేశాలతో ఉండాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా ఉంటారు. ఈ పార్టీ ఉన్నంత వరకు, ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్న మీనాక్షి నాయుడు కుటుంబం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు వాళ్ళకి ఏమి చేయకపోని పార్టీని మీనాక్షి కుటుంబాన్ని నమ్ముకొని ఉంటారని చెప్పి ఖచ్చితంగా గంటబద్దగా చెప్తాను. ఆ నందమూరి తారక రామారావు బాధ్యత చెప్తాను. ఎందుకంటే అంత కమిటీ నేను కానీ చాలా తూర్లు చూశాను. 10 నెలలుగా నేను కానీ వీళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను. ఒక్కడూ అసంతృప్తి లేదు. కానీ నా దేవుడు ఉన్నాడు, మనకేం ఇది కాదు, ఇంకా 4 ఏళ్ళు కాదులే అని ఆలోచనలో ఉన్నారు. అందుకే మా కార్యకర్తలకు మాత్రం నా మనస్ఫూర్తిగా పాదావందనం చేస్తున్నాం మా కార్యకర్తలకి. ఎందుకంటే అది కుటుంబంలో మా 4 పుడితే 4 రకాలు ఉంటాం.